ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగిలో అక్రమ మట్టి తవ్వకాలని గ్రామస్తులు అడ్డుకున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వెనుక భాగంలో గ్రామస్తులకు ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన స్థలంలో వైకాపాకు చెందిన ఓ నాయకుడు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. 10 అడుగుల లోతు మట్టిని తవ్వి తరలిస్తే వర్షాకాలంలో తమ గ్రామం వరద ముంపుకు గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. మట్టి తరలిస్తున్న లారీని సీజ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మా గ్రామంలో ప్రతి ఒక్కసాట ఉపాధి హామీ కింద మనిషికి వచ్చి 100 రోజులు చేస్తున్నాము. గవర్నమెంట్లు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు చూపించిన కాడ మేము పని చేస్తున్నాం. కానీ ఆ పని చేసే కాడ మట్టికి ఇక్కడ కొంత ఉండదాన్ని ఈ మట్టిని మెరక మట్టిని మొత్తం ఏరే సైడ్కి తరలించి పోస్తున్నారు. మా ఊరు మొత్తం ముప్పు గ్రామం కింద పోయింది. ఆ ముప్పు గ్రామం కింద కూడా పోయింది కూడా కాక అది రేపు ఇంత లోతు మట్టి తీస్తే మా ఊరు ఉండదు. మెయిన్ అంత లోతు 10 అడుగుల లోతు మట్టి తీస్తున్నారు. మట్టి తీసుకుని పోగా ఆ ఓట మొత్తం ఊరికి అంటుకొని పోతాయి. ఇప్పుడు ఈ పని గురించి మేము పెట్టుకున్న పని అంతా తోవేశారు. ఇక మా పరిస్థితి ఏంది, ఊరు పోయిద్దని మేము ఆపేసాము. ఇలా నీళ్ళు వస్తాయని మా పరిస్థితి అర్థం కాక ఇవాళ బళ్ళు రానియకుండా ఆపాము. మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి మీరు. మేము ఇక్కడ కరువు పని చేస్తాం సార్. మేము వచ్చేసరికి నైట్కి మొత్తం గుంత తవ్వేశారు సార్. మా ఊరి మీదకి నీళ్ళు వస్తాయి. గొడ్లు గొర్రెలు అందరూ మేము ఇక్కడ బతికే వాళ్ళం. ఈ రకం తీస్తే మేము ఎలా బతకాలి సార్? ఊరంతా వెళ్ళిపోద్ది కదా, కట్టదగితే ఉండదు కదా సార్. దానికోసం మేము అందరం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది ఇక్కడ గులకమ్మలు పోయిన ప్రాజెక్టులో గులకమ్మ కింద ఉన్న భూన్యాలని వాళ్ళు గోతులు పెట్టేసి పక్కన చెరువు ఉంటే ఆ చెరువుకి షిఫ్ట్ చేస్తున్నారండి. మట్టి అంతా మాకు పొలాల్లోకి రావాలంటే గొర్రెలు కానీ బర్రెలు కానీ ఇట్టే వస్తాయండి. ఏదో అకస్మాత్తుగా ప్రమాదస్తూ ఏదైనా బరి దిగినా, బరి కోసం మనిషి దిగినా ప్రమాదం జరిగే వ్యవహారం ఉంది. దాని గురించి ఉదయం నుంచి 6 గంటల నుంచి మేము ఇక్కడ కూర్చున్నాం. అధికారులు వస్తున్నారు, మాట్లాడారు. మళ్ళీ ఎంఆర్ఓ గారు వస్తున్నామన్నారు. పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నామండి. ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నాం. తెచ్చుకొని ఎంఆర్ఓ గారు వచ్చి ఆయన స్పందించిన దాకా ఇక్కడి నుంచి మేము కదలమండి. ఆ బళ్ళు ఇమ్మీడియట్లీ స్విచ్ చేయాలండి. పర్మిషన్ లేకుండా చేయడం చాలా దారుణం అండి. ఉపాధి కూలీలు మాత్రం చాలా అవస్థపడుతున్నారండి. పై అధికారులు ఒత్తిడి ఎక్కువైందండి. అందువల్ల కింద స్థాయి అధికారులు భయానికి గురైపోయారు. దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ గవర్నమెంట్ ఒక రాజకీయ నాయకులు కక్షపూరితమైనటువంటిది దాంతో ఇక్కడ మొత్తం పేదోళ్ళు చేసే పనిని మొత్తం కూడా చెరువుగా మార్చి పని లేకుండా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇది చాలా తీవ్రంగా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గ్రామస్తులు కరువు పని చేసుకునే వాళ్ళందరూ ట్రాక్టర్లకి లారీలకి అడ్డు నిలుచుకొని మా గ్రామస్తులకు అందరికీ న్యాయం చేయమని చెప్పేసి అన్నారు. దాన్ని సీజ్ చేయడానికి పెనాల్టీ వేసి ఎస్ఐ గారికి అప్పచెప్పడానికి ఇచ్చున్నారు.